ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. నియోజకవర్గాల ఇన్ఛార్జీలను వైసీపీ ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా ఉత్తరాంధ్రలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ వైసీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకు తాడేపల్లి నుంచి పిలుపు వెళ్లింది. నేతలంతా సీఎం క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటున్నారు. ఇప్పటికే చేరుకున్న నేతలతో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి, సజ్జల, సీఎం ప్రధాన సలహాదారు ధనుంజయ రెడ్డి, ఐపాక్ టీం సభ్యులు భేటీ అవుతున్నారు. నియోజకవర్గాల పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. సర్వే డీటెయిల్స్ను ఆయా నేతల ముందు పెట్టినట్లుగా వార్తలు జోరందుకున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. నియోజకవర్గాల ఇన్ఛార్జీలను వైసీపీ ప్రకటిస్తోంది. తాజాగా ఉత్తరాంధ్రలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ వైసీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకు తాడేపల్లి నుంచి పిలుపు వెళ్లింది. నేతలంతా సీఎం క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటున్నారు. ఇప్పటికే చేరుకున్న నేతలతో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి, సజ్జల, సీఎం ప్రధాన సలహాదారు ధనుంజయ రెడ్డి, ఐపాక్ టీం సభ్యులు భేటీ అవుతున్నారు. నియోజకవర్గాల పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు. సర్వే డీటెయిల్స్ను ఆయా నేతల ముందు పెట్టినట్లుగా వార్తలు జోరందుకున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, సీఎం క్యాంప్ ఆఫీస్కు వరుసగా నేతలందరూ చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ఏం డిస్కస్ చేస్తున్నారు? అలాగే సర్వే డీటెయిల్స్ను వారు ముందు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి అధిష్టానం నుంచి ఎలాంటి సలహాలు, సూచనలు వెళ్తున్నాయి? ఉత్తరాంధ్రకు సంబంధించి కీలక నేతలను ఇప్పటి వరకు సీఎంఓ పిలవలేదు. గతంలో కొన్నిసార్లు గుడివాడ అమర్నాథ్ కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం సభాపతిగా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం కావచ్చు, ఉత్తరాంధ్రలో ఉన్న కీలక నేతలు మరో పక్క నుంచి బొత్స సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరూ ఉత్తరాంధ్రకు సంబంధించిన కీలక నేతలు. వీళ్ళెవరూ ఇప్పటి వరకు సీఎంఓకి అడపదడప వస్తూ వెళ్తూ ఉన్నారు. అయితే వీళ్ళ టికెట్లకు సంబంధించినటువంటి పూర్తిగా మరి టికెట్లు ఎంతవరకు వీళ్ళకి కన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది ఇప్పటి వరకు కూడా ఇక్కడ వైసీపీ వర్గాలు ప్రకటించలేదు. అదే కాకుండా ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ అంశాన్ని ఎలా పరిశీలిస్తున్నారు ఏంటి, అసలు నెక్స్ట్ ఎన్నికల్లో వీళ్ళ టికెట్లు ఉందా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారా లేదా అనేది తెలియట్లేదు. మరో పక్క నుంచి టికెట్లు కన్ఫర్మ్ అయిన వాళ్ళు మాత్రమే, టికెట్ విషయంలో సందిగ్ధతున్న వాళ్ళు, ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సీఎంఓకి పిలుస్తున్నారు. ఎందుకంటే ఆశావాహతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ని కాదు అని చెప్పడానికి లేకుండా వాళ్ళ పేరున జరిగేటువంటి సర్వేలు ఉన్నాయి, ఇంటర్నల్ గా సర్వేలు చేస్తున్నాం. ఆ సర్వేల ప్రకారం వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే కనుక టికెట్ ఇస్తాము, లేదు అంటే కనుక అక్కడ ఎవరైతే అధిష్టానం సూచిస్తుందో ఆ వ్యక్తినే పోటీలో పెడతాం, వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వాల్సిందే అంటూ కూడా గతంలో కూడా కొంతమంది నేతలు చెప్పింది. అలాంటి పరిస్థితులు, ఈ పరిణామాలన్నింటి మధ్య కూడా ఈ రోజు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కీలక నేతలు ఇటు రాజ్యం నుంచి మొదలుకుంటే ఆ గాజువాక వరకు కూడా పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రకు సంబంధించిన కొంతమంది కీలక నేతలు జరిగింది. అటు పక్క నుంచి రాజాం ఎమ్మెల్యే, అదేవిధంగా పాలకొండ ఎమ్మెల్యే, అదిగా నర్సీపట్నం, పార్వతీపురం, ఎలమంచిలి నుంచి ఇచ్చాపురం, టెక్కలి, ఎచ్చర్లతో పాటు ఇటు బొబ్బులి, రాజమండ్రి, ఎస్కోట్ తో పాటు మిగతా ఈ గాజువాకతో పాటు మిగతా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సిట్టింగ్లు ఎవరైతే ఉన్నారో, సిట్టింగులతో పాటు ఆశావాళ్ళు ఎవరైతున్నారో వీళ్ళందరూ సీఎంఓ పిలిచారు. సీఎంఓలో ఇప్పటికే ఐపాక్ టీము గతంగా అంటే గత 6 నెలల నుంచి కూడా వీళ్ళకు కూడా టికెట్లు ఇచ్చేటువంటి ఆలోచన అధిష్టానం దృష్టిలో ఉండటం, మరో పక్క నుంచి ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రకారం 2024 మీకు టికెట్లు ఇస్తామని చెప్పినటువంటి కమిట్మెంట్ ప్రకారం గత 6 నెలలుగా ఐపాక్ టీం నిర్వహిస్తున్నటువంటి ఏదైతే సర్వేలు ఉన్నాయో ఆ సర్వేలో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటనేది మీద వాళ్ళ
ఎదుట పెడుతున్నట్టు తెలుస్తోంది. వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ గ్రాఫ్ ఎంతవరకు మెరుగైంది, ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్ళు ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు జనసేన టీడీపీ ఉమ్మడి పొత్తుల మీద వెళ్తున్న నేపథ్యంలో ఎంతవరకు వీళ్ళు ప్రభావితం చూపించగలుగుతారు అన్ని అంశాల మీద కూడా సర్వే చేశారు. ఈ సర్వేలోని రిపోర్ట్స్ అన్ని కూడా ఇటు అయోధ్య రామరెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి కూడా అన్ని పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఉత్తరాంధ్రలో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. వీళ్ళందరితో కూడా సీఎంఓలో చర్చలు జరుగుతున్నాయి. మరి కొద్దిసేపటి తర్వాత వీళ్ళతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని, ఇతర సీఎంఓ అధికారి గాని, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గాని, వైవి సుబ్బారెడ్డి గాని ఎలాంటి చర్చలు జరిపారు ఏంటి అనేది బయటకు వచ్చిన తర్వాత మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది నందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.